భువనగిరిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టడంతో పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళిత సంఘాలు, ఎంఆర్పీఎస్, బహుజన నాయకులు ఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులతో చర్చలు జరిపారు. ధ్వంసమైన విగ్రహ గ్రిల్స్ స్థానంలో వెంటనే కొత్త గ్రిల్స్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో నాయకులు తమ ఆందోళనను విరమించారు. అనంతరం ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఏదో ఒక హెవీ వెహికల్ లారీ ఇటు నుంచి వెళ్ళినట్టుంది. దాని యాక్చువల్గా పెద్ద లారీ వల్ల ఇక్కడ మన ఏదైతే స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సంబంధించినటువంటి విగ్రహానికి చుట్టూ ఉన్నటువంటి రైలింగ్కి లారీ యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయింది. ఇమీడియట్గా లోకల్ మున్సిపల్ అథారిటీస్ అండ్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కౌన్సిలర్స్, తర్వాత మన కుల సంఘాల పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఎలాగో డ్యామేజ్ అయినటువంటి వర్క్ని మున్సిపల్ టేకప్ చేశారు. అదేవిధంగా మన అసోసియేషన్ తరఫు నుంచి ఒకటి పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ లారీని కూడా ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ నుంచి కూడా కంపెన్సేషన్ మనం కలెక్ట్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి, రేపటి నుంచి మళ్ళీ ఇక్కడ హెవీ వెహికల్స్ ఈ గల్లీ నుంచి అలౌ కాకుండా మనం ఒకటి మున్సిపల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెట్టండి. నైట్ పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైనా ఉంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఇటు రాకుండా చూస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ కాకుండా ఉంటుంది. నైట్లో బారిగేట్లు లెటర్ పెట్టేసి ఏమైందంటే టౌన్లో ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. అంటే చిన్న గల్లీలు ఏవైతే ఉంటాయో ఆ గల్లీకి వెళ్ళి పెద్ద వెహికల్ రాకుండా అక్కడ బ్యారికేడింగ్ ఒకటి పెట్టేస్తారు. వాళ్ళు ప్లాన్ చేస్తారు. అంటే యాక్చువల్గా మనకు డే టైం వెహికల్స్ని అలౌ చేయరు. ఎలా పెద్ద వెహికల్స్ని వాళ్ళకి అవకాశం కూడా నైట్ మాత్రమే. ఆ నైట్ కూడా ఏంటంటే ఇలాంటి చిన్న గల్లీలు ఉండే ఏదైనా ఇప్పుడు మనకి ఇది ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ తిరిగి ఇలాంటి రిపీట్ కావద్దు అంటే పెద్ద వెహికల్స్ ఈ గల్లీ నుండి అలౌ చేయకుండా చేయడానికి వాళ్ళు పోలీస్ విల్ ప్లాన్ అండ్ దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకుంటారు. మీరు అఫీషియల్గా ఒక లెటర్ కమ్యూనికేట్. ఉదయం 4 గంటల మధ్యన ఈ దేశ ఉప ప్రధాని, దేశ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి పూజ్యశ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం మీద అనుకోకుండా ఎవరో దుండగులు చేసిరన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి అప్పటికప్పుడు అధికారులకు తెలియగానే గౌరవ ఆర్డీఓ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, భువనగిరి తహసీల్దార్ గారు అందరూ కూడా తక్షణమే విచ్చేసి పోలీస్ ద్వారా పోలీస్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను రికార్డును తెప్పించి ఇది ఎవరు చేసినటువంటి కాదు, ఎవరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మకుండా తక్షణమే స్పందించినందుకు అధికారులందరికీ మేమంతా కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటి కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి మహనీయులు అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పులే కానీ, బాబు జగ్జీరావు కానీ భువనగిరి పట్టణ ప్రధాన కూడలు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా పరిరక్షించుకొని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద, అధికారుల మీద ఉంది. కాబట్టి మనం ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో ఈ రోడ్డు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల చుట్టూ కూడా కొంతమంది స్ట్రీట్ వెండర్స్ కానీ రాత్రిపూట వివిధ రకాల దురలవాట్లు ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఈ బొమ్మలు కూడా దగ్గర ఎవరు ఉండకపోవడం వల్ల, పోలీస్ ప్రొటెక్ట్ లేకపోవడం వల్ల, కొన్ని అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఇవి చిన్నవి అనిపిస్తాయి, కానీ దాన్ని కొంతమంది ఆటకాయలు కానీ వివిధ రకాల వాడుకుంటూ వాళ్ళంతా కూడా దాన్ని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద, రాజకీయ నాయకుల మీద వివిధ రకాలుగా దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తారు. కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు ఈ విధంగానే అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఫీల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ స్పందించి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జగ్జీవన్ రామ్ గారి అభిమానులందరికీ, అదేవిధంగా ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, మా కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి గారికి, చైర్పర్సన్ శ్రీవాణి రవికుమార్ గారికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలియని లారీ ఒకటి ఢీకొనడం జరిగింది. దాంతో కొంచెం గందరగోళ పరిస్థితుల్లో ఇక్కడున్న ఎంఆర్పీఎస్ నాయకులు కానీ, బలైన దళిత వర్గ నాయకులు, అధికారులకు కానీ అందరికీ కూడా సమాచారం ఇవ్వడంతో వచ్చి పోలీస్ సంబంధించిన దగ్గర అన్ని సీసీ కెమెరాలో తీసుకుంటే ఒక లారీ తాకిపోవడం జరిగింది. దానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ, మిగతా దళిత బలైన వర్గాల సంఘం నాయకులు కానీ అందరూ కానీ స్పందించినందుకు, అధికారులు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంబడే మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా దీన్ని వెంటనే రిపేర్ చేయించి రేపు పొద్దుగాల యాస్టేజ్ విగ్రహం దగ్గర ఎటువంటి పెద్ద డబ్బైనా పెట్టి చేపిస్తాం సిద్ధంగా ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పులే, అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులు కూడా
అధికారులు చెప్తేనే కాకుండా వాళ్ళు కూడా ప్రత్యేకంగా దాని చుట్టుముట్టు పర్యవేక్షించే పరిస్థితుల్లో పోలీసులు కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం. మనం నాయకులను అధికారులనే కాకుండా కూడా దానికి సంబంధించిన మన అందరం కూడా మానీయుల వారసులుగా మనం అందరం రాజకీయ నాయకులుగా ఉన్నాం కాబట్టి వారసులుగా అవిటి కూడా మనం పర్యవేక్షించే బాధ్యత మనందరి మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గౌరవ మన ఆర్డీఓ గారికి, మన కమిషనర్ గారికి, మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, వీటికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేయండి. ఈరోజు మార్నింగ్ జగజీవన్ రావు విగ్రహం దగ్గర ఏదో లారీ ఢీకొని కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. అది ఏదున్నా మాకు ఇప్పుడే దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఏదున్నా రేపు మార్నింగ్ వరకు మేము ఏ పనైనా చేపట్టి మేము మళ్ళీ చేపిస్తామని